ఏంటి 216 అడుగుల ఎత్తైన గోపురం పైన 80 టన్నుల రాయ. ఈ ఆలయం నీడ భూమి మీద పడదా? ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం. పునాది లేని ఆలయం సునామీ వచ్చిన చెక్కు చెదరలేదు. 80 టన్నుల రాయిని 216 అడుగుల గోపురం పైకి ఎలా ఎత్తారు? రాజరాజ చోళుడు కట్టించిన బృహదీశ్వర ఆలయం, తంజావూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఈ రోజు నేను తమిళనాడులో తాంజావూరులో అయితే ఉన్నాను. చూడండి వెనకాల ఎంత అద్భుతమైన టెంపుల్. ఆ టెంపుల్ మొత్తం అంతా కూడా మనకి రాతిలోనే కట్టినారనమాట. చాలా అద్భుతమైన టెంపుల్. ఇది వచ్చేసి 11వ శతాబ్దంలో చోళులు కట్టినటువంటి ఆ దేవాలయం అన్నమాట. ఈ మన భారతదేశంలోనే అతి పెద్ద దేవాలయాల్లో ఇది ఒక్కటిగా గుర్తించబడినది. మనము లోపలికి వెళ్లే ముందుగా ఆ హిస్టరీ మొత్తం తెలుసుకున్న అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బృహదీశ్వర ఆలయం తమిళనాడు చెన్నైకి ఎగ్జాక్ట్ గా ఒక 200 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలయం. ఫ్రెండ్స్, మేమైతే 6:37 కి తాంజావూరు బృహదీశ్వర దేవాలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. మా ప్లాను ఇంకొంచెం ముందుగానే ఉండింది, కానీ కుదరలేదు. డే టైంలో వచ్చి బాగుంటాండే అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే, ఆ గోపురాన్ని చూసిన తర్వాత నిజంగా నైట్ లో వచ్చిందే మంచిది అనిపించింది. అంత అద్భుతమైన వ్యూని అయితే మేము చూసాము. చూడండి, అక్కడ నిజంగా అంత పెద్ద బంగారులో చేసినట్టు గోపురం ఉందేమో అన్నట్టుగా ఉంది వ్యూ. అంత అద్భుతంగా ఉంది ఆ టెంపుల్ వ్యూ అయితే. మేమైతే ఈవినింగ్ 7 కి టెంపుల్ లోకి అయితే ఎంట్రీ అయినాము. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 9:30 వరకు ఓపెన్ లోనే ఉంటది. ఇది ఎవరైనా తాంజావూరు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే గనక మీరు ఈవినింగ్ 4:35 కంతా అక్కడ ఉండేట్టుగా ప్లాన్ అయితే చేసుకోండి. ఎందుకంటే డే టైం వ్యూ కూడా చూడొచ్చు, అలాగే నైట్ టైం వ్యూ కూడా చూడొచ్చు. రెండు కూడా కవర్ చేసి అయితే చూడొచ్చు. మేము డే టైం వ్యూకి అయితే వెళ్ళలేకపోయాము. సో నైట్ టైం వ్యూ కూడా బాగుంది, కానీ రెండు చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక మనము తాంజావూర్ చరిత్రలోకి గనక వెళ్తే, తాంజావూర్కు ఈ పేరు ఎలా వచ్చింది అంటే, తాంజన్ అను రాక్షసు నుండి ఈ పేరైతే వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ శ్రీ నీలమేఘ పెరుమల్ చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తాంజావూరు అనే పేరు పెట్టబడింది. ఈ బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. దీనిని 11వ శతాబ్దములో చోళులు నిర్మించారు. చోళుల కాలంలో మొదటి పాలకుడు రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. మన భారతదేశంలో అతిపెద్ద శివాలయంగా కూడా ఈ ఆలయాన్ని గుర్తించబడింది. ఈ ఆలయానికి ముఖ్యంగా 3 ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారం అంటే ప్రవేశ ద్వారం, మొదట ప్రవేశించే ద్వారం కేరళాంతకన్, రెండో ద్వారం రాజరాజన్ తిరువసల్, మూడో ద్వారం తిరువానుకొన్ తిరువాసల్. ఈ 3 ద్వారాల మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. క్రీస్తు శక 1954లో మొట్టమొదటిసారిగా మన ఇండియాలో 1000 రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు మన భారతదేశ ప్రభుత్వం ఆ 1000 రూపాయల నోటు మీద ఈ బృహదీశ్వర ఆలయ బొమ్మను ముద్రించబడింది. తరువాత 1975లో మన భారతదేశ ప్రభుత్వం 1000 రూపాయల నోటును నిషేధించింది. మిస్టరీలకు నిలయం ఈ తాంజావూరు. ఈ బృహదీశ్వర ఆలయం ఎక్కడా గాని సిమెంటు, ఉక్కు అన్న మాటకు తావు లేకుండా నిర్మించారు. అప్పటి టెక్నాలజీకి, అప్పటి ఇంజనీర్లకి మనం సలాం కొట్టాల్సిందే. ఆ శివుడి వాహనం నంది. ఇదొక ఏకశిల నంది. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, పొడవు కలిగి ఉంటుంది ఇక్కడున్న నంది. ఈ ఆలయం కట్టేటప్పుడు ఎటువంటి సిమెంట్ కూడా వాడలేదు. 13 అంతస్తుల వరకు కూడా గ్రానైట్ రాయితోనే ఈ ఆలయాన్ని నిర్మించబడింది. ఈ ఆలయంలో ఆశ్చర్యం పరిచే ఇంకో విషయం, ఇక్కడ నిర్మించిన గోపురం నీడ భూమి మీద పడదు. గుడి నీడ భూమి మీద పడుతుంది, కానీ ఆ గోపురం నీడ భూమి మీద పడదు. అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ఎన్నో స్వరంగ మార్గాలు ఉన్నాయి. ఆ స్వరంగ మార్గాలు తాంజావూరులోని కొన్ని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారి తీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజ చోళుడు పలు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ, గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు, ఆ తోరణాల యొక్క రంధ్రాలు అతి చిన్నగా
చెక్కబడి ఉంటుంది. ఇంత చిన్నగా ఎందుకు ఆ రంధ్రాలు పెట్టారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. 100 సంవత్సరాలు కట్టిన గుడులే ఇప్పుడు చూస్తే శిథిలావస్థ స్థితిలో ఉంటాయి. కానీ ఈ గుడి మాత్రం 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇప్పుడిప్పుడే కట్టిన ఆలయం మాదిరి అద్భుతంగా ఉంటుంది. ఇన్ని వింతలు విశేషాలు ఉన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరుకుంది. ఇంత పెద్ద ఆలయం కేవలం 6 సంవత్సరాల లోపే పూర్తి చేశారు. 1104 నుంచి 1110కి ఈ ఆలయ పనులు పూర్తి చేశారు. రాజరాజ చోళులు ఏ విధంగా పరిపాలించారు రాజ్యాన్ని, రాజరాజ చోళులు ఏ విధంగా పరిపాలించారు, ఏ ఏ రాజ్యాలు వారి ఆధీనంలో ఉన్నాయి అనేది శాసనాలుగా ఈ ఆలయ గోడల పైన చెక్కబడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చోళరాజులు ఈ ఆలయానికి పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు కూడా ఈ ఆలయ గోడల పైన వారి పేర్లను రాయించారు. తాంజావూరులోని బృహదీశ్వర ఆలయం సముద్రానికి చాలా దగ్గరలో ఉంటది. ఎలాంటి సునామీ వచ్చినా కూడా చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అంత భద్రంగా చోళరాజులు ఈ ఆలయాన్ని కట్టించారు. 200 అడుగుల ఎత్తైన గోపురం పైన ఉన్నటువంటి కలసం మామూలుది కాదు. 80 టన్నుల రాయి, అతి పెద్ద రాయితో చెక్కినటువంటి కలసం. 1000 సంవత్సరాల క్రితమే వారి టెక్నాలజీ వేరే లెవెల్. అంత పెద్ద రాయి అంత పెద్ద గోపురం పైకి ఎలా పెట్టారు? అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేదు. ఇప్పుడు మనకంటూ మిషన్లు, క్రేన్లు, పెద్ద పెద్ద వెయిట్ ని, ఎంత పెద్ద వెయిట్ నైనా ఎత్తగలిగే క్రేన్ లాంటి మిషన్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురం పైనే ఆ రాయిని 1000 సంవత్సరాల క్రితమే 80 టన్నుల ఆ రాయిని పెట్టారు. ఇంత పెద్ద రాయిని ఇంత పెద్ద గోపురం పైకి తీసుకొని వెళ్లి పెట్టడానికి శాసనాల ప్రకారం 3000 ఏనుగులను ఉపయోగించారంట. సిమెంట్ గాని ఎలాంటి మిశ్రమం గాని ఉపయోగించకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక రాయి పైన ఒక రాయి పెట్టి 216 అడుగుల గోపురాన్ని నిర్మించారు. 216 అడుగుల గోపురం, 80 టన్నుల రాయి. ఇంత పెద్ద ఆలయం నిలబడాలి అంటే పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ మనం అనుకున్నట్టు ఈ ఆలయానికి ఎలాంటి పునాది కూడా లేదు. ఆశ్చర్యం కదా? నిజం. ఈ ఆలయానికి ఎలాంటి పునాది లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. మీకు అసలైన విషయం చెప్పాలి. 216 అడుగుల ఎత్తైన గోపురం పైకి 80 టన్నుల రాయిని ఎలా తీసుకెళ్లారు అనేది. ఇప్పుడు చూస్తున్న గోపురం పైన ఉన్న రాయే 80 టన్నుల రాయి. ఆ లైట్ కనపడుతుంది కదా, అదే రాయి. 3000 ఏనుగులను ఉపయోగించారు. కానీ ఎలా? గోపురం పై నుంచి మట్టితో 6 కిలోమీటర్ల దూరం వరకు మట్టితో కప్పేసి పనిచేసే వాళ్ళ సహాయంతో, ఏనుగుల సహాయంతో అంత పైకి ఆ రాయిని తీసుకెళ్లారు. ఈ ఆలయంలోకి దర్శనానికి అందరికీ ఒకే విధంగా
దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎలాంటి దర్శనం టికెట్లు కానీ, ఎలాంటి స్పెషల్ దర్శనం టికెట్లు కానీ ఉండవు. తంజావూరు అప్పట్లోనే అతిపెద్ద నగరం. సంస్కృతి సంప్రదాయాలకు, ప్రత్యేకించి కర్ణాటక సంగీతం, పెయింటింగ్స్ కు పెద్ద పేరు. రాజరాజ చోళుడి కుమారుడి పేరు రాజేంద్ర చోళుడు. తండ్రి కంటే గనుడు. గంగైకొండ చోళాపురంలో మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం కాస్త చిన్నదైన తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం, ఈ ఆలయం రెండు ఒకేలా ఉంటాయి. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాలని, అందుకే ఆ ప్రాంతానికి గంగయ్య కొండ చోళాపురం అనే పేరు పెట్టారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే విశాలమైనది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కాస్త చిన్నదిగా నిర్మించాడు. మన దేశంలోనే అతి పెద్ద నంది మన లేపాక్షిలో ఉన్నటువంటి నంది. రెండవ స్థానం ఇప్పుడు మనం చూస్తున్న తంజావూరులో ఉన్న ఈ నంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత పెద్ద నంది ఉంటే లోపల ఇంకెంత పెద్ద శివలింగం ఉండాలో మీరే చూడండి. మామూలుగా లేదు శివలింగం, మనం ఎక్కడా చూడని అతి పెద్ద శివలింగం అనమాట. తంజావూరులో, ఈ తమిళనాడులో అయితే ఉంది. మనకి ఇక్కడ ఎన్ని పెద్ద గోపురాలు కనపడుతున్నాయో అక్కడ చూడండి. అక్కడ ఫస్ట్ అదైన తర్వాత ఇది వస్తుంది అనమాట. ఇది వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ నంది అయితే ఉంటుంది. ఈ నంది తర్వాత ఇక్కడ కనపడుతున్న పెద్ద శివాలయంలో మామూలుగా అయితే లేదు, శివలింగం, భారీ శివలింగం అయితే ఉంది. క్లోజ్ చేస్తాను అనమాట టెంపుల్. సో మా నైట్ వ్యూకి వచ్చినాము. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారైనా వచ్చి ఈ టెంపుల్ని సందర్శించండి. చాలా బాగుంది, మామూలుగా లేదు అసలు. ఈ పిల్లరు, ఈ రాతి పిల్లరు ఎంత వెడల్పు ఉందో, ఎంత హైట్ ఉందో, అంతే దానిపైన కూడా అంతే పెద్ద పిల్లర్ కూడా పెట్టినారు అనమాట. ఇద్దరు ఒక్క మనిషి హక్ చేసుకున్నా కూడా దొరకదు అనమాట, అంత పెద్ద పిల్లర్ ఇది. సో ఎట్లా పెట్టినారో ఏమో, అంత క్లోజ్ టైం ఇది, క్లోజ్ చేస్తున్నారు. చూడండి ఇట్లా టెంపుల్ ఇది చూడ, మనకి నీట్ గా ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే చూడొచ్చు మనము.
ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో కనుక మీరు లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటా. మీ స్మార్ట్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.